నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ గత 7 మాసములు భద్రపరిచి 2024 సంవత్సరం 8వ నెల మొదటి పరిశుద్ధ దినంలో ప్రభువా మీ మందిర ఆవరణంలో చేరి మీ ప్రజలుగా మీ పిల్లలుగా ప్రభువా మిమ్మల్ని ఆరాధించుటకు స్తుతించుటకు నన్ను మమ్మల్ని మీరు సమకూర్చిన విధానాన్ని బట్టి వందనాలు. పెనియలు ప్రార్థనా మందిరం ద్వారా మీ యొక్క సజీవ వాక్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. అలాగా ప్రభువా నైనా రావాల్సినటువంటి వారిని మీరే త్వరపెట్టి తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అపవాది అంధకార శక్తులను లయపరచండి ప్రభువా. అంతరంగంలో యొక్క మనోనేత్రమును మీరే విరిగించండి. మీ పిల్లలైనటువంటి వారికి మీ ప్రియులైనటువంటి వారికి ప్రభువా ఆత్మరక్షణ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభువా. ఎన్నిక లేనటువంటి వారిని నాయనా ఎన్నిక చేసుకుని పనికిరాని రాయిని మూలకు తలరాయిగా చేయుటకు శక్తివంతమైనటువంటి దేవుడు గనుక మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు ప్రార్థించుటకు అనేకమైనటువంటి ప్రజానంగాన్ని ప్రభువా మీరు సిద్ధపరచుమని నన్ను మమ్మల్ని కూడా సిద్ధపరచుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మీ సజీవైన వాక్యం ద్వారా మీరు ఈ విధంగా సెలవు ఇచ్చిన్నారు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమని మీరు సెలవు ఇచ్చినారు కనుక సమస్తమైనటువంటి ప్రజలుగా మీ మందిరంలో చేరి పూర్ణ ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించేటువంటి అనుభవంలోనికి ప్రభువా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగా ప్రభువా ఈ దినము మొదటి వారము ఈ దినము నియామక పొడుగులు అన్నింటిలో మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆరాధనలోను బలవర్తమానంలోను ప్రభువా తిరిగి వీధి సువార్త తిరిగి సాయంత్రము బహిరంగ సువార్త వెహికల్ ద్వారా మరి సువార్త కూడికలో కూడా మీరే తోడుగా ఉండండి. అలాగే ఈ వారం నియామకుడిలో కూడా మీరే తోడుగా ఉండండి. మీ దాసుని కూడా మీరు శైలసనను మరి వాక్ పరిచర్య కొరకు ఏర్పరచుకొని మా మధ్యకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. అన్నవారిని వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి పరిచర్యలో తోడుగా ఉండండి. మీ చిత్తము మీ యొక్క ప్రణాళిక బయలుపరచండి ప్రభువా. సిద్ధపరచమని స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. చేయుచున్న ప్రతి ఒక్క పనిలోనూ మీరే తోడుగా ఉండి ప్రభువా ప్రతి ఒక్క అవసరాలు కూడా మీరే తీర్చమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభువా ముందున్నట్టు సమయాన్ని అంతటి మీ చేతిగా అప్పచెప్తున్నాం ప్రభువా. మీ యొక్క స్వరాన్ని మీ యొక్క మాటలను మాకు స్పష్టంగాను తేటగాను మాకు అందించమని తద్వారా ప్రభువా పూర్ణ ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించేటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ముందున్నట్టు సమయాన్ని అంతటి మీ చేతిగా అప్పచెప్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 161. సియోను గీతముల పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 161, ఇంకొక నెంబరు 159. ప్రేమగల మా ప్రభువా,
ప్రేమయ్యున్నావయ్యా ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా ప్రేమగల మా ప్రభువా. నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే. నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే. నిక్కముగా రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారానే. నిక్కముగా రుజువాయెను ప్రాణమిచ్చుట ద్వారానే. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను. అందరిని రక్షించగోరి లోకమును రక్షించెను. అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను. అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా ప్రేమగల మా ప్రభువా. బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను. బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను. వల్ల పడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను. వల్ల పడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా ప్రేమగల మా ప్రభువా. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా ప్రేమగల మా ప్రభువా. మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. వరదల పజాలవు విజయుడాని ప్రేమను. వరదల పజాలవు విజయుడాని ప్రేమను. ప్రేమగల మా ప్రభువా, ప్రేమయ్యున్నావయ్యా ప్రేమగల మా ప్రభువా. ప్రేమయ్యున్నావయ్యా ప్రేమగల మా ప్రభువా.
తీసాను. పాట సంఖ్య 199, పాతది 197, అంతకన్నా పాతది 768. మహిమా ఘనత 199, 197, 765. రూపి కొలువగలేము నీ ఘన ప్రేమను, కొలువగలేము నీ ఘన ప్రేమను, సాటిలేని నీ ప్రేమన్ ఇవరింపతరమా, సాటిలేని నీ ప్రేమన్ ఇవరింపతరమా, నీ ప్రేమతో నింపు మమ్ము మా దేవా, నీ ప్రేమతో నింపు మమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావం నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిన్, అగాధ సముద్రముల్ జ్వాలామయుడం, ఆర్పగలేము నీ ప్రేమ అగ్నిన్, అగాధ సముద్రముల్ జ్వాలామయుడం. మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని, మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని, అగపే ప్రేమన్ ఇవరింపతరమం, అగపే ప్రేమన్ ఇవరింపతరమం, అగపే ప్రేమతో నింపు మా దేవా, అగపే ప్రేమతో నింపు. మహిమా ఘనతం స్తుతి ప్రభావం నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. ప్రార్థన చేసుకుని. ప్రేమల తండ్రి, పరిశుద్ధుల మా దేవ, మహోన్నతమైన దేవుడుగా, సర్వశక్తిమంతుడిని దేవుడుగా, సర్వాధిపతి అనే దేవుడుగా, సకల ఆశీర్వాదంకు సౌత్రం పైన సింహాసనాసీన దేవుడుగా, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఓ దేవా మీరు మాత్రమే నివసిస్తూ అమరత్వము గల దేవుడుగా, అటువంటి ఔన్నత్యం, మహత్యం, ప్రభావము సూర్యోదయం మొదలుకొని ఓ దేవా సూర్యాస్తం వరకు ప్రభా మిమ్మల్ని దేవా గొప్ప సృష్టికర్త దేవుడుగా మీరు నందుకు స్తోత్రాలు. ఆరాధనలకు యోగ్యుడిగా ఉన్నందుకు, పాత్రుడుగా ఉన్నందుకు, మీరే మహిమ ఘనత ప్రభావములు పొంద అరువుడుగా దేవుడని అట్లు మిమ్మల్ని మహిమపరచుటకు, మీ మహిమ కీర్తి కలిగించుటకు అట్లు మేము కూడా మీ సన్నిధికి రావడానికి తీసుకొచ్చిన స్తోత్రాలు. ఇదంతా కేవలం మా భక్తి, మా శక్తి, సామర్థ్యం కాదు ప్రభు, కేవలం మమ్మల్ని మీ రక్తం చేత, మీ కుమారుడు యేసుక్రీస్తు రక్తం చేత మమ్మల్ని విమోచించి విడుదలిచ్చి అట్లు మీ సన్నిధిలోకి ప్రవేశం ఇచ్చిన స్తోత్రాలు, ధారాళమైన ప్రవేశం మాకు ఇచ్చిన స్తోత్రాలు ప్రభు.
అటు ఇప్పుడు సమయాన్ని మాకెంతో దీవెనకరంగా ఆశీర్వదించండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ఈ మైకు దగ్గర శబ్దం ద్వారా వినబడుతున్న వారికి నిజమైన ఆరాధకునికి కనబరుచుకున్నంతగా సాయించండి. అట్లు నేను కూడా ఇన్ని ఆవరమంతా నీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మీ ఆత్మ అంచారం కోరుకుంటూ ఈ సమయాన్ని ఎంతో మాకు దీవెనకరంగా ఆశీర్వదించండి. శిలువ చాటున నన్ను మరుగుపరచండి ప్రభా. అయోగ్యుని అపాత్రుని ఏమాత్రం ప్రజలను ఎదుట నిలవడానికి అర్హత లేని వాడిని ప్రభా. అయితే నేను ప్రభా కేవలం మీ కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం. అట్లు మీరే ఈ సమయంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ శిలువ చాటున మరుగుపరచండి, శుద్ధి చేయండి. అంధకార శక్తులు, చీకటి శక్తులు నజరేయుడైన యేసునామమున బంధిస్తూ ప్రభా ఎట్లు ప్రభా మీరే నాకు సహాయం చేయండి. మీరే నా మీద దృష్టి ఉంచండి. ఈ సమయంలో ప్రభా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయం చేయండి. అట్లు ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మనం ఆరాధనకు పోయే ముందు మార్క్స్ వార్త 6వ అధ్యాయం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఉన్నాయి. కలిసి చదువుతాం. 1 నుంచి 5 వరకు మార్చి చదువుతాం, బాగుంటుంది. మార్చి చదివితే మార్క్స్ వార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. అందరం మార్చి చదువు. నేను ఒక వచనం చదువుతా, మీరు ఒక వచనం చదవండి. ఈ భాగం మనం అర్థం చేసుకుంటే దేవుడు ఏమైనాడో, ఆయన గొప్పతనం ఏంది, మనం పాట కూడా పాడుతూ వచ్చాం, మహిమా ఘనత ప్రభావం. అట్లా ఆయనను ఏమైనాడో ఇక్కడ తెలుసుకుంటాం. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. చదవండి 2. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరం బోధించనారంభించి అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడిరి. ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను, ఇతనికి ఇవ్వబడిన జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతం చేయించినవని ఇదేమి అని. అతడు మరియా కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యేసే, యూదా, సీమోను అను వారి సహోదరుడగో వడ్లవాడి కాడా, ఇతని సహోదరి మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమే అభ్యంతరపడిరి. 4. అందుకు యేసు, ప్రవక్త తన దేశంలోనూ తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్పక మరి ఎక్కడా గనిహీయుడు కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద ఆయన చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతంలో ఆయన అక్కడ చేయజాలకపోయింది. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడింది. ఏమనేది, ఈయన గణహీనపరిచారు. అంటే ఆయన ఆరాధనలకు యోగ్యుడు, ఘనమైన దేవుడు, సృష్టికర్త దేవుడు. ఆయన అటువంటి ఆయన వారు ఎట్లా చూశారు, వడ్లవాని కుమారుడు కదా అని. అంటే ఒక సామాన్యం, అంటే లోకరీతిగా లోకాన్ని బట్టి, లోక సంపదను బట్టి, లోక అంతస్తుని బట్టి, లోక స్థితిగతులను బట్టి వారు ఆయన ఎంచినారు. అయితే దేవుడు మనకు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. మనము పాడాలి, ఆయన వివరింపతగిన అటువంటి గొప్ప దేవుని. అయితే ఆయన అవిశ్వాసం అని బట్టి వారికి ఏ అద్భుతం కొంతమందినే ఆయన స్వస్థపరిచాడు. అయితే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఆయన. ఎందుకంటే వారు ఘనహీనంగా ఆయన ఎంచారు. మనం ఘనపరచాలని దేవుడు ఆయనకు మహిమను ఘనతను ఆరోపించాలని ఆయన. కానీ ఆయన ఎట్లా ఎంచినారు, వడ్లవాని కుమారుడు. మరియా అంటే ఒక సామాన్యురాలు ఉండొచ్చుము, ఒకవేళ ఆమె ఒక పేద విధవరాలుగా ఉంది కనుక. వడ్లవారు అంటే కార్పెంటర్ పని చేసుకుంటూ ఒకవేళ ఈ లోకంలో జీవనోపాధం చేసుకుంటూ జీవనోపకారం జీవిస్తూ ఉన్నారు. అయితే ఈయన మాత్రం ఎట్లా ఉన్నాడు, ఈ 2వ వచనంలో ఈ జ్ఞానం ఎట్టిది, ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతులు వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి. ఇది ఏమి ఇట్టి జ్ఞానం అంటే, జ్ఞానం అంటే సమస్త ఈ లోకంలో ఏది పని చేయాలన్నా ఏమి చేయాలన్నా జ్ఞానం కావాలా. కానీ ఆ జ్ఞానం ఏం చేస్తుంది, అద్భుతంగానే. ఒకవేళ ఒక మంచి చదవాలంటే దానికి జ్ఞానం కావాలా. ఆ జ్ఞానం లేనిదే జ్ఞానం సిద్ధపరచుకోలేని చదువుకోలేడు. కనుక జ్ఞానం అంటే మంచి చదువు అబ్బుతుంది. ఆ చదువు ఏం చేస్తుంది, దానికి ఆ జ్ఞానము మంచి విద్యావంతులుగా చేస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి డాక్టర్ లేకపోతే ఇంజనీరింగ్ లేకపోతే ఏదైనా కోర్సు, అటువంటి జ్ఞానం. అయితే దేవుని జ్ఞానం అటువంటి గొప్ప జ్ఞానం. అది ఎంత గొప్ప జ్ఞానం చూడండి.
ఒకటో కొరింథీ పత్రిక అది ఇంకా అద్భుతమైన జ్ఞానం. దేవుని చూడండి ఎట్లా ఎంచినారు, వడ్లవాని కుమారుడు కాదా, వడ్లవాని ఈతని సోదరులు మనతో కూడా ఉన్నారు అంటే సమానత్వం ఎంచుకుంటున్నారు. ఆయన జ్ఞానమును ఆయన అద్భుతములు వారు లెక్క వేయలేదు, వారు ఆయన ఘనహీనంగా ఎంచారు. అయితే దేవుని కృపను మనకు బయలుపరిచిన ఏంటంటే ఒకటో కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 31 వచనం. ఎవరన్నా ఒక సాయం చేస్తాను. ఒకటో అధ్యాయం ఒకటో కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనం జ్ఞానమును నీతి పరిశుద్ధత విమోచనం అంటే చూడండి, ఈ లోకంలో ఎవరికి ఉండవు ఇన్ని జ్ఞానం. అంటే ఈ లోక జ్ఞానంలో వచ్చు, అది తత్వ జ్ఞానం, అది ఈ లోక జ్ఞానం. ఈ లోకంలో కనబడి అంతలో కనబడితే అంతలో మాయమైపోతుంది, నీటి బుడుగదే. అయితే ఈ జ్ఞానం ఏంటంటే నీతికి తీసుకొచ్చింది, నీతి పరిశుద్ధతను కాడకపోయింది, అది విమోచన కాడికి వెళ్ళిపోయింది. ఎంత గొప్ప అంటే ఆయనను దేవుడు మనకు జ్ఞానం బయలుపరిచాడు. అటువంటి దేవుని నీతి మనకు కనపరచు, ఆయనే నీతి, ఆయన పరిశుద్ధత, ఆయనే పరిశుద్ధత, విమోచనం ఆయనే విమోచకుడు. అటువంటి గొప్ప దేవుడు మనం దర్శించడం. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు మనము ఎన్నికలేని వారుగా ఉన్నాం. ఈ లోకంలో అంత జ్ఞానం లేకున్నప్పటికీ పైనున్న జ్ఞానం అంటే పవిత్రమైంది దేవుని జ్ఞానం అంటే అది ఉన్నతమైన జ్ఞానం, నిలిచుండే జ్ఞానం, సదాకాలం దేవుని ఎరిగే జ్ఞానం. అటువంటి గొప్ప జ్ఞానం మనం చూపించాడు. ఈ లోకంలో మనం అవివేకంగా ఉన్నాం. అందుకే పైన రాసింది, అతిశయించువాడు ప్రభునందే అతిశయం. అంటే ఇప్పుడు మనకు అతిశయం ఎట్లా వచ్చింది? ప్రభునందే ఆరాధించేవారు ఎవరు? అతిశయం అంటే మా ప్రభువే మాకు అతిశయం. ఇంక ఆరాధనకు అతిశయం అంటే ఏం లేదు. అది ఈ లోకంలో అతిశయం అంటే ప్రభువే మనకు అతిశయం. ఆరాధించేవారు ఎవరంటే ఆయన మేము గణపరుస్తాం, ఆయనే మేము హెచ్చిస్తాం. అది అతిశయం అంటే ఇంకేం లేదు మాకు, ఆయనే మేము అతిశయం. ఎందుకంటే ఒకప్పుడు మనం అంధకారంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, మనం ఎన్నికలేని వారు ఉన్నాం. అంటే దేవుని ఎరగక సృష్టికర్తకు బదులు సృష్టిని పూజిస్తాను. సృష్టికి అంటే దేవుని ఎరగక అటువంటి గొప్ప దేవుడి మనకు బయలుపరిచాడు. మనము గణపరచాలని ఇశ్రాయేలు ఆయనను ఘనహీనంగా ఎంచారు. ఆ వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అద్భుత కార్యం జరిగించలేవాడు. ఎంతో గొప్ప మనకు ఆధిక్యత చూడండి. ఆయన సన్నిధిలోకి రావడం అంటే ఎంతో గొప్ప ఆధిక్యత. అది సామాన్య విషయం కాదు. అది ఏదో మనం ఏదో వచ్చి కూర్చున్నామంటే అది సామాన్య విషయం కాదు. అటువంటి విషయాలు ఈనాడు లోకంలో జ్ఞానం కొరకు ఎంత పాకులాడుతారు, ఎంత దాని కొరకు ప్రయాసపడతారు, ఎంత దాని కొరకు సమయం వేస్ట్ చేస్తున్నారు, ఎంత దానికి రాత్రింబగలు వారి కుటుంబాలు ఇడిచి ఎంతగా. అయితే దేవుడు మనకు నిజమైన జ్ఞానం, నిజమైన నీతి, పరిశుద్ధత, విమోచన అంటే ఈ లోకంలో ఎవ్వరు ఇల్లనిది దేవుడు మనకిచ్చాడు. ఇది రెండంతలుగా ఆశీర్వాదంగా ఉన్నది. అందుకే ఈ జ్ఞానం ఇది మొదట ఈ 4 విషయాలు మనం ధ్యానిస్తాం. జ్ఞానం అనగా ఇదే 1 కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం చదువునా. ఆయన ఈదులకు ఆటంకంగాను అన్నజనులకు ఎరితనంగాను ఉన్నాడు, కానీ ఈదులకేమి గ్రీసు దేశస్సులకేమి పీడబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి అయినాడా. చదువుక దేవుని జ్ఞానం అయినాడు. అంటే దేవుని జ్ఞానం ఏం చేసింది? మనకు దేవుని శక్తి ఎరగగలిగింది. ఒకప్పుడు మనం శక్తి ఎరగలేని వారుగా ఉన్నాం, ఒకప్పుడు అజ్ఞానంలో ఉన్నాం, ఒకప్పుడు మనం ఏమీ తెలియని ఆ అవివేకంలో ఉన్నాం, మూర్ఖంలో ఉన్నాం. అంటే దేవునికి నిజమైన ఆరాధన చెందించలేని స్థితిలో ఉన్నాం. అంటే దేవుని తెలుసుకునేంత స్థితిలో ఉన్నాం. అంటే ఒకప్పుడు మనం కూడా ఈ లోకంలో మనం తెలుసుకోని స్థితిలో, అజ్ఞానంలో, అవివేకంలో, ఎరితనంలో ఉన్నాం. ఎందుకే 1 కొరింథీ పత్రిక ఇదే ఎన్నికలేంటి వారని ఇదే కొరింథీ పత్రిక మొదటి 27 వచనం చదువుక. 27 వచనం. ఏ శరీరయో చదువుక అదే దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి ఎరివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చదువు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు ఈ లోకంలో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మొదట ఏముంది?
జ్ఞానులను సిగ్గుపరచుటకు, జ్ఞానులను సిగ్గుపరచుడు. ఈ లోకంలో రెండోది ఏంది? బలవంతులు సిగ్గు. అంటే ఈ లోకంలో మాకు బలం, ఏ బలం? అంగబలం కావచ్చు, ఆర్థిక బలం కావచ్చు, అండబలం కావచ్చు, ఏ బలం కావచ్చు, లేదా ఈ లోకంలో ఎన్నికగా ఉండొచ్చు. వాళ్ళు ఎంత ఏ స్థాయిలో ఈ లోకంలో ఎంత అంతస్తు, ఎంత హోదా, ఎంత డబ్బు, ఎంత ఉన్నప్పటికీ అది ఏం జ్ఞానము? తునీకరింపడు. అది అంతగా లెక్కకు రానిది, అంతగా అది కొద్ది కాలమే. అయితే మనకిచ్చిన జ్ఞానం అంటే దేవుని శక్తి ఎరగలేదు. దేవుని శక్తి అంటే దేవుడు మనకి ఏమైనాడు? నిజమైన దేవుడు ఎవరు? నిజమైన సత్యం అంటే దేవుని సత్యాన్ని మనం ఎరగలిగాం. మన మనోన్నతిని వెలిగించి ఏం చేసింది? ఇప్పుడు నిజమైన శక్తిమంతుని మనం ఎరగలిగాం. నిజమైన దేవుని శక్తిని మనం ఆశ్రయించేలా చేసింది, నిజమైన దేవుని కనుగొనేలా చేసింది ఆయన యేసుక్రీస్తు వారి జ్ఞానం. ఆ జ్ఞానం మనం అంగీకరించాం. ఎట్లా అంగీకరించినాం? మన పాపములను ఒప్పుకున్నాం, కడగబడినప్పుడు మనకు మనోన్నతిని వెలిగించబడినాయి, దేవుని జ్ఞానం మనకు లభించబడింది. ఆయన వెలుగులో దేవుని శక్తిని అంటే తండ్రి అయిన దేవుని మనం చూడగలుగుతున్నాం. తండ్రి అయిన దేవుని చూడగలిగి దేవుని ఆరాధించాలని చేసింది. అటువంటి జ్ఞానం మనకు అనుగ్రహించాలి. ఎంత గొప్ప ఆధిక్యత అనేది అంటే ఈ లోకం జ్ఞానంలో ఎవరైనా కావచ్చు. ఈ జ్ఞానంలో విద్యావంతులే, ఐశ్వర్యవంతులే, దరిద్రులైన ఎవరైనా రావచ్చు. దీనికి ఏమాత్రం అడ్డంకంలే. ఒకవేళ పలానా దానిలోకి పలానా ఎడ్యుకేషన్కు పలానా వారే కావాలా, పలానా కోర్సు ఉన్న వాళ్ళే కావాలా అని పిలుస్తారు. అయితే పలానా ఒకవేళ డాక్టర్ అయితే డాక్టర్ కోర్సు ఉన్న వాళ్ళే పిలుస్తారు. అంటే ఈ లోకంలో దాని క్వాలిఫికేషన్ బట్టి, జ్ఞానం బట్టి పిలుస్తారు. అయితే యేసుక్రీస్తు వారికి రావడానికి ఎవరు ఏ భేదం లేదు. ఏ శరీరం ఆయన ఎదుట అతిశయపడకండు, ఏ భేదం లేదు. అందుక ఏ భేదం ఆయన దేవుడికి ఎవరైనా రావచ్చు. ఈ మైక్ ద్వారా ఎవరైనా కానీ, ఈ శబ్దం ద్వారా ఈ మైక్ ఎవరైనా మీరు రావచ్చు. దీనికి ఏం ఆటంకం లే, అభ్యంతరం లే. యేసుక్రీస్తు అందుకే ఇది సమస్త జనులు అన్నాడు కానీ పలాని వారికే, పలాని కులానికే, పలాని వారికే అని టార్గెట్ పెట్టలే. సమస్తం ఏముంది? సమస్య ఈ లోకంలో అది ఏ దేశమైనా కావచ్చు, ఏ రాష్ట్రమే కావచ్చు, ఏ ఖండమైనా కావచ్చు, సమస్త దేశంలో అని చెప్పినాడు. అందుకే ఈ జ్ఞానం తెలుసుకో అంటే, ఈ దేవుని మనం శక్తి తెలుసుకో అంటే ఆయన అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు యేసుక్రీస్తు. అంటే మార్గమైన, సత్యమైన, జీవమని ఈ లోకంలో. అందుకే సమస్త మాట చేత కలుగును గాక అంటే కలిగజేసిన దేవుడు. అటువంటి దేవుడిని మనకు కనపరిచాడు. అటువంటి దేవుడిని ఆరాధించుకొచ్చాను అనగా. ఇంక రెండో మాట ఏమింది? నీతి. రెండో మాట ఏమింది? నీతి. ఈ నీతి అనేది ఏంటంటే, నీతి అనేది మాకు బయలుపరిచాడు. రెండో మాట నీతి అనగా రెండో కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21 వచ్చింది. 5:21 2 కొరింథీ పత్రిక. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేపండి. చూడండి ఎంత గొప్ప. అంతే ఇశ్రాయేలులను ఘనహీనంగా ఎంచినారు. మననైతే మన కోసం, మన పాపం కొరకు ఆయన ఘనహీనంగా ఎంచబడినాడు. ఘనహీనంగా ఎందుకోసమో? మనల్ని ఎదిగించబడాలి, మనము విమోచించాలని. మనం ఎవరు కాల? నీతిమంతులుగా కావాలి. అంటే ఈ లోకంలో నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అంటే దానికి ఏ భేదం లేదు. అంటే నీతిమంతానికి భేదాభిప్రాయాలు లేవు. అంటే ఒక్కడు లేదు. ఆయన ఒక్కడే నీతి కనుక నీతిని ఆయన ఇచ్చేవాడు, ఇంకా ఎవరు ఇచ్చేవారు కాదని. అందుకే ఆయన మనకు నీతి అన్నాడు. ఈ నీతి ఎట్లా వచ్చింది? ఎఫెసీ పత్రిక. ఈ నీతి మనకి ఎట్లా వచ్చింది? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచ్చింది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. క్షమించిన అది కాదు క్షమించిన ఫిలిప్పీ పత్రిక క్షమించండి 3:9. ఫిలిప్పీ పత్రిక 3:9. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతిగా వాడే ఆయన యందు అగుపడు నిమిత్తం. ఇప్పుడు ఎవరు ఎట్లా వచ్చింది? మనం 1 కొరింథీ పత్రిక చదివిన మాట 2 కొరింథీ పత్రిక 5:21
మన పాపం ఖర్చు. ఇప్పుడు విశ్వాసం అంటే ఆయన నా పాపం ఖర్చు చనిపోయినాడు, తిరిగి లేచినాడు నేను విశ్వాసించినాం. విశ్వాసించినప్పుడు విశ్వాసం వల్ల నీతి. అంటే ఇది మన క్రియలను బట్టి కాదు, మన శక్తిని బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, మన ఏదో యోగ్యులమని కాదు, యోగ్యతను బట్టి కాదు, అయితే ఈలోక డబ్బు అందు చందాల అలాంటి ఏదైనా కాదు. కానీ ఆయన విశ్వాసం మేము విశ్వసించాం. కేవలం మన నీతి కాక విశ్వాసం వల్ల నీతివంతం. విశ్వాసం అనేది మనల్ని ఎట్ల కార్యం చేయాలి? ఆయనను మనం ఘనంగా ఎంచినాం, ఆయన మనకు మార్గంగా ఇచ్చినాం, ఆయన మనకు శక్తిగా కనపరిచినాడు. ఆ దేవుని కనపరిచినాడు కాబట్టి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం ఏం చేసింది? దేవుని నీతి ఎరగగలిగింది. అంటే దేవుని మీద ఆధారపడింది. అంటే అబ్రహాం దేవుని నమ్మాను, అది నీతిగా ఎంచబడింది. అంటే ఇప్పుడు ఏం చేసినాం? మన సమస్తము ఆయన మీదే ఆధారపడింది. అంటే నీతి. ఈ నీతి మంత్రులు గొప్ప ఆశీర్వాదం ఉంది. ఈ గొప్ప ఆశీర్వాదం అంటే ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం. ఈ నీతి వల్ల మనకి ఏమని చెప్పండి? ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం. ఈ నీతి మనకి ఎట్లా పుట్టింది? నీతి ద్వారా ఏం మనకు ఆశీర్వాదం? 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదని. ఇక్కడ ఏముంది? నీతి చిగురు. అంటే సృష్టికర్త సమస్తమును కలుగుగాక అని పుట్టించిన దేవుడే మనలో ఏం చేసినాడు? ఇప్పుడు ఆరాధించడం వచ్చిన మనం ఆయనే మన నీతి కానీ ఆయనే మన నీతి పుట్టించాడు. నీతి అనగా నమ్మటమే. మనం ఏం చేసినాం? నమ్మినాం. ఆయన మన కొరకు పాపముల కొరకు మన నీతి ఉన్నట్టు ఆయన మన పాపముల కొరకు మన్నించినాడు. ఇప్పుడు ఆయన మన విశ్వాసం వల్ల నీతి. ఇంకా ఏది కాదు, ఇంకా దానికి మించిన ఇంకా ఏది పెట్టుకోకూడదు, ఏది ఆలోచించకూడదు. విశ్వాసం, నమ్మిక. ఆ నీతి ఏమైంది? ఇప్పుడు చిగురు, మనలో ఒక చిగురు, ఒక ఆశలు, ఒక దేవుడే మనకు ఆదాయం. అన్నిట్లో మనకు ఆయనే మనకు సమస్తం. దావీదు చిగురు అంటే ఇప్పుడు ఏమైంది? జీవంతో కూడి నిరీక్షణ మనకిచ్చాడు. ఒక నిరీక్షణ అంటే గొప్ప నిరీక్షణ. ఈ నిరీక్షణ అనేది చాలా గొప్పది. ఇటువంటి నిరీక్షణ అంటే ఒకప్పుడు మనం నిస్సహాయ స్థితిలో ఉన్నాం, ఒకప్పుడు మనము ఎంతో నిస్పృహలో ఉన్నాం, మరణ భయంలో ఉన్నాం, మనలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే స్థితిలో ఉన్నాం, ఎప్పుడు మాకు ఏమి సంభవిస్తుందో స్థితిలో ఉన్నాం. అంటే మాకు అన్నీ ఉన్నప్పటికీ, అన్నీ కలిగి ఉన్నప్పటికీ, అన్నీ మాకు సమృద్ధిగా ఉన్నప్పటికీ అనే ఒక మనసులో ఉదయంలో ఏమున్నది? తలంపు. అంటే ఒక నిరీక్షణకు ఆధారం. ఇప్పుడు నిస్సహాయ స్థితి అయినప్పుడు మనకి నీతి అని. ఆ నీతి ఏమైందంటే దేవుని ధైర్యం. అంటే ఆ నీతి మంత్రులు ఎట్లుంటారు? ధైర్యం వల్లే ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఆ నీతి ఏమైనా చిగురు అంటే ఆ ధైర్యం అనేది మనం పుట్టించింది. చదవనా? ఇంకా ఉంది. అతను రాజై పరిపాలన చేయను, అతను వివేకంగా నడుచుచు కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగింది. మనకి వివేకం గురించాను. ఇంకోటి నీతి న్యాయం అంటే ఒకప్పుడు నీతి లేని మనకు నీతి న్యాయంగా, అంటే దేవుడే మనకు న్యాయం తీర్చే దేవుడు. న్యాయం అనగా ఆయనే మన పక్షాన్ని న్యాయం తీర్చేవాడు. ఆయనే మనకు యెషయా గ్రంథం 62వ అధ్యాయం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం, క్షమించండి, 61 వచ్చింది చూడండి. న్యాయం గురించి ఆయన ఏం చెప్తాను చూడండి. ఏలైనగా న్యాయం చేయట యెహోవానగు నాకిష్టం. యెహోవానగు నాకిష్టం అంటే దేవుడే మనకు న్యాయం. అంటే ఆయనే మన పక్షాన న్యాయం చేస్తాడు, ఆయనే మన పక్షాన కార్యం చేస్తాడు, ఆయనే మనకు న్యాయం తెలుస్తాడు. ఆయనకి ఇష్టం చూడండి. ఇష్టం వచ్చిన వాళ్ళు తనకు వాళ్ళ ఇష్టాన్ని బట్టి దేవుని మన ఇష్టంలో జీవిస్తుంటాం. అంటే ఇష్టం వచ్చిన వాళ్ళు మనుషులను ప్రేమిస్తారు, లేకపోతే ఇష్టం వచ్చిన ప్రతి దానికి వస్తువు ప్రేమిస్తారు, ప్రతి ఇల్లుని ప్రేమిస్తారు, లేకపోతే ప్రేమ అనేది అంటే ఇష్టం. అయితే ఆయన ఏమంటారు? న్యాయం. అయితే ఆయనే మనకు నీతి అయినాడు. నీతి అయినప్పుడు ఆయన మనకు ఆయనకి ఇష్టంగా మనం తయారైనాం. ఆ నీతి ఏం చేసిందంటే ఆయనకి ఇష్టంగా తయారైనాం. అంటే దేవుని ఆరాధించేవారు ఆయనకి ఇష్టంగా ఆరాధించేవారు గొప్ప. అటువంటి న్యాయం మనకు చేయగల దేవుడు. అంటే వివేకం, దేవుడు గొప్ప న్యాయం. అంటే వివేకం అంటే దావీదు గొప్ప. అంటే అందుకే దావీదు ఉదయానుసారుడేయాడు. అంటే దేవుని ఆరాధించలో, దేవుని న్యాయమును, దేవుని చిత్తం కనుకలో దావీదు చాలా గొప్ప. ఆయన అనుభవంలో ఎరిగినాడు. అంతేగాని ఆయన తీసుకెళ్ళిన పరిస్థితులు అయితే దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. ఆయన గొప్ప. అందుకే ఇశ్రాయేల్లో రాజు దావీదు ఇప్పటికీ
గ్రంథంలో చివరి గ్రంథంలో వరకు రాయబడింది దావీదు గురించి. చివరి గ్రంథంలో వరకు ఆయన గురించి దావీదు. అందుకే యేసుక్రీస్తు వంశావళి కూడా ఆయన ఆ వంశావళిలోనే జన్మించాడు. అందుకే దావీద్ కుమారుడు. అనగా దావీద్ అనగా చిగురు అనగా మనకు కూడా అంటే చిగురు పుట్టించాడు. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. అంటే నీతి. ఆ నీతి ఏమైంది? ఇదే ఇర్మియా గ్రంథం 6వ